హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియోలో మనము మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 2026 ఆర్ 27 రాబోయే ఎగ్జామినేషన్స్లో, అన్ని ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఒకసారి వీడియోలో చూద్దాం. మొత్తం మనకి 19 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 19 క్వశ్చన్స్ సరాసరిగా 68 సార్లు వచ్చింది ఒక్కొక్క క్వశ్చన్. అంటే ఒక్కొక్క క్వశ్చన్ కరెక్ట్గా 68 సార్లు రాలేదు. ఒక క్వశ్చన్ 100 సార్లకు పైగా వచ్చింది, ఒక క్వశ్చన్ 40 టైమ్స్ వచ్చింది, ఒక క్వశ్చన్ 60 టైమ్స్ వచ్చింది. ఈ విధంగా అన్ని 19 క్వశ్చన్స్ని యావరేజ్గా వేసుకొని వాటి యొక్క సమ్ చేసి బై 19 వేస్తే నాకు 68 వచ్చింది. సో ఒక్కొక్క క్వశ్చన్ మనం 68 టైమ్స్ వచ్చింది అనుకోవచ్చు. సో అంత చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకసారి మీరు ఈ మొత్తం వీడియో చూడండి, ఈ 19 క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఎన్ని కరెక్ట్గా సాల్వ్ చేస్తారో చూసుకోండి. 16 మార్క్స్ కనుక మీరు వచ్చినట్లయితే, 16/19 వచ్చినట్లయితే మీ ప్రిపరేషన్ బాగుందని అర్థం. అంతకంటే తక్కువ వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మీ ప్రిపరేషన్లో లోపం ఉందని అర్థం చేసుకోవచ్చు. అంటే బై హార్ట్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రెష్గా చూస్తున్న వాళ్ళు వీడియో ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదనుకుంటే ఒకసారి ఈ వీడియో మొత్తం చూసి సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత థియరీ చదువుకొని బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేసుకున్నారో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఫస్ట్ క్వశ్చన్, కింది లోహాలలో ఏది చల్లని నీటితో బలంగా ప్రతిచర్య చేస్తుంది? ఇనుము, సోడియం, రాగి, వెండి. సో ఏది నీటితో బలంగా చర్య చేస్తుంది? ఇనుము చేస్తుందా, సోడియం చేస్తుందా, రాగి చేస్తుందా, వెండి చేస్తుందా అంటే సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సోడియం. ఎందుకు? సపోజ్ ఐరన్ ఉంది, ఐరన్ని నీటిలో వేయండి, మళ్ళీ తీయండి. ఇనుము ఉంది, సపోజ్ ఇనుముని నీటిలో వేయండి, తీయండి. చర్య చేస్తుందా ఏమన్నా? అసలు స్వల్పంగా చర్య చేస్తుంది. మళ్ళీ ఆ నీటిని తుడిసేసి నీటిని అదేవిధంగా ఇనుముని వేరు చేసేయచ్చు. అలా అదేవిధంగా రాగిని వాటర్లో వేస్తే మళ్ళీ బయటకు తీసి వాటిని వేరు చేయొచ్చు. వెండిని కూడా అంతే. కానీ సోడియంని చూడండి, ఒకసారి నీటిలో వేసి చూడండి, వెంటనే మనకి చర్య జరిగిపోతుంది. దీనికి ఒక ఫార్ములా కూడా ఉంటుంది, 2Na+2H2O. అంటే సోడియము ప్లస్ వాటర్ ఈ రెండు కలిస్తే మనకి సోడియం హైడ్రాక్సైడ్, అదేవిధంగా హైడ్రోజన్ వాయువు, ఈ రెండు ఏర్పడతాయి. వెంటనే ఇంకా తర్వాత వీటిని వేరు చేయడానికి ఉండదు. కాబట్టి కింది లోహాలలో ఏది చల్లని నీటితో బలంగా ప్రతిచర్య చేస్తుందంటే కరెక్ట్ ఆన్సర్ సోడియం. సెకండ్ క్వశ్చన్, విద్యుత్ విచ్ఛేదన పద్ధతి అంటే విద్యుత్ విశ్లేషణ క్షయకరణం ద్వారా ఏ లోహాన్ని వెలికితీస్తారు? దేన్ని అంటే కరెక్ట్ ఆన్సర్ ఏందో మీరు గెస్ట్ చేయాలి. నేను చెప్పడానికి ముందే అవసరమైతే వీడియో పాస్ చేసుకోండి, చేసి మీ ఆన్సర్ మనసులో అనుకోండి, తర్వాత ప్లే చేసి నేను చెప్పిన ఆన్సర్కి మీరు అనుకున్న ఆన్సర్ మ్యాచ్ అయ్యేది కూడా చూసుకోండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి? రెండవది ఆన్సర్ అల్యూమినియం. విద్యుత్ విశ్లేషణ క్షయకరణ పద్ధతి ద్వారా భూమి లోపల లేకపోతే ఏదైనా అంతర్భాగంలో ఉన్న ఏ లోహాన్ని వెలికితీస్తారంటే అల్యూమినియంని. మిగతా వాటిని నార్మల్ మెథడ్లో వెలికి తీసేయచ్చు, కానీ అల్యూమినియంని మాత్రమే ఖచ్చితంగా విద్యుత్ విశ్లేషణ క్షయకరణం అనే పద్ధతి ద్వారా మాత్రమే తీయాలి. ఎందుకంటే అల్యూమినియం ఏ విధంగా ఉంటుందంటే ఆల్రెడీ ఆక్సిజన్తో చర్య జరిపి ఉంటుంది. AlO2 కానీ AlO3 కానీ ఈ విధంగా ధాతు రూపంలో ఉంటుంది. దీన్ని డైరెక్ట్ ఈ విధంగా తీస్తే మనకు ఆక్సిజన్తో పాటు చర్య జరిపిన ఆక్సిజన్తో పాటు అల్యూమినియం బయటకు వస్తుంది. సో కాబట్టి ఉట్టి అల్యూమినియం మనం బయటకు తీయాలి అనుకుంటే ఖచ్చితంగా విద్యుత్ విశ్లేషణ క్షయకరణ పద్ధతి ద్వారా మాత్రమే తీయొచ్చు. మిగతా వాటిని నార్మల్ మెథడ్లో కూడా తీయొచ్చు. ఇక కింది లోహాల్లో ఏది విలీన హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో ప్రతిచర్య చేయదు అన్నాడు. సో క్రింది వాటిలో ఏది HClతో ప్రతిచర్య చేయదు అన్నాడు? జింక్, మెగ్నీషియం, రాగి, ఇనుము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆన్సర్ రాగి, కాపర్. కాపర్ అనేది తక్కువ క్రియాశీలకంగా ఉంటుంది. సో కాబట్టి ఇది HClతో హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య చేయదు. మిగతా జింక్ కానీ, మెగ్నీషియం కానీ, ఇనుము కానీ ఇవి ఎక్కువ క్రియాశీలకంగా ఉంటాయి. ఏదన్నా ఇప్పుడు HCl తీసుకొచ్చి దాంట్లో కలిపామనుకోండి తొందరగా చర్య జరిపేస్తాయి. కానీ కాపర్, రాగి మాత్రము అసలు చర్య జరపదు, తక్కువ చర్య జరుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. సాధారణంగా అలోహాలు ఏ లక్షణాన్ని చూపుతాయి అన్నాడు? ఫస్ట్ ఆప్షన్ సాగే గుణము, తంతులుగా చేయగలగడము, మంచి విద్యుత్ వాహకాలంటే అలోహాలు, పెలుసుదనం ఉంటుందంట అలోహాలలో. ఏ లక్షణాలు ఉంటాయంటే సాగే గుణం ఉంటుంది అలోహాలకి. సపోజ్ ఈ కాగితం ఇదే అనుకోండి, ఇదే పేపర్, ఇది అలోహమే కదా, లోహం కాదు ఇది. సో దీనికి సాగే గుణం ఉంటుందా? ఉండదు. అదే మెటల్ ఏదైనా తీసుకుంటే సాగే గుణం ఉంటుంది. తంతులుగా చేయగలుగుతామా? చేయలేము. మంచి విద్యుత్ వాహకాలు ఇవి, పేపర్ విద్యుత్ వాహకమా? కాదు. సో వీటి పెలుసుదనం అనేది ఉంటుంది. సో దీని కరెక్ట్ ఆన్సర్ అలోహాలు ఏ లక్షణాన్ని చూపుతాయంటే పెలుసుదనంగా ఉంటాయనేది కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్, ఏ లోహాన్ని కిరోసిన్ నూనెలో నిల్వ చేస్తారు? ఐదో క్వశ్చన్, ఏ లోహాన్ని కిరోసిన్ నూనెలో నిల్వ చేస్తారు? ఆన్సర్ సోడియం, ఇనుము, రాగి, అల్యూమినియం. దేన్ని కిరోసిన్లో నిల్వ చేస్తారు? సోడియంని నిల్వ చేస్తారు. మిగతా వాటిని కిరోసిన్లో నిల్వ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా ఒక రూమ్లో పెట్టేసి తాళం వేసినా కానీ ఉంటాయి. అండ్ సోడియం మాత్రము అవసరానికి కొన్ని రోజులు ఎక్కువ రోజులు నిల్వ చేయాలంటే మాత్రము కిరోసిన్లో వేసి నిల్వ చేస్తారు. ఎందుకంటే ఇది డైరెక్ట్ ఒకవేళ గాలిలో కానీ నీటిలో కానీ ఉంచితే వెంటనే చర్య జరిపిస్తుంది. సపోజ్ గాలిలో ఉంచమనుకోండి సోడియం ఆక్సైడ్ NaO సోడియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఒకవేళ నీటిలో ఉంచమనుకోండి సోడియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. తర్వాత వేరు చేయలేము వీటిని. సో కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ సోడియం లాగే ఉండాలనుకుంటే కిరోసిన్లో నిల్వ ఉంచితే తర్వాత మనం యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ దాన్ని సోడియం లాగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సోడియం. ఇక ఆరోది, కింది అలోహాలలో ఏది విద్యుత్ను బాగా ప్రసారం చేస్తుంది అన్నాడు? సో కరెక్ట్ ఆన్సర్ ఆరోది ఏంటి? సల్ఫరా, గ్రాఫైటా, ఫాస్ఫరసా, ఆక్సిజన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రాఫైట్. గ్రాఫైట్ అనేది అలోహము, ఇది విద్యుత్ను బాగా ప్రసారం చేస్తుంది. ఇది మనము చాలా సార్లు చదువుకుని కూడా ఉంటాం, 9th, 10th, 8th క్లాసులలో కూడా. గ్రాఫైట్ అనేది విద్యుత్ వాహకంగా కూడా పనిచేస్తుంది. సో ఇనుమును గాల్వనైజేషన్ చేయడానికి ఏ లోహాన్ని ఉపయోగిస్తారు? అసలు గాల్వనైజేషన్ అంటే ఏంది? ఇనుము అనుకోండి, ఏదైనా ఇనుము, ఆ ఇనుము తుప్పు పట్టకుండా దానిపైన ఒక పూత పూస్తారు. సో అలా పోయడాన్ని గాల్వనైజేషన్ అంటారు. మరి ఏ పూత, ఏ లోహాన్ని పూస్తారు ఇనుముని గాల్వనైజేషన్ చేయడానికి అంటే ఆన్సర్ ఏంటి? ఇప్పుడు రాగియా, జింకా, అల్యూమినియమా, టిన్నా? సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మీరు చెప్పగలగాలి ఇప్పుడు. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జింక్.
ఇనుము పైన జింక్ ఒక పూత పూస్తారు, ఎందుకంటే ఇనుము తుప్పు పట్టకుండా ఉండడానికి, రస్ట్ లేకుండా ఉండడానికి. సో కాబట్టి ఈ ప్రక్రియను మనం గ్యాల్వనైజేషన్ అని పిలుస్తాము. సో ఇనుము పైన జింక్ పూత పోయడానికి గ్యాల్వనైజేషన్ అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? జింక్. 8th క్వశ్చన్, కింది లోహాలలో దేనికి అత్యల్ప కరిగే ఉష్ణోగ్రత ఉంటుంది? సపోజ్ కి ఆప్షన్లు చూడండి, పాదరసము, ఇనుము, రాగి, అల్యూమినియం. రాగి చూడండి, రాగిని మీరు అత్యల్ప కరిగే ఉష్ణోగ్రత అంటే దాని ద్రవం, రాగి అనేది ఇప్పుడు ఘనం కదా, దాన్ని ద్రవ పదార్థంగా మార్చాలంటే ఉష్ణోగ్రత బాగా ఎక్కువ పెంచాలి. అదేవిధంగా ఇనుము కూడా అంతే, కొన్ని వేల డిగ్రీ సెల్సియస్ లో అది ద్రవ పదార్థంగా మారుతుంది. అల్యూమినియం కూడా అంతే, 100 డిగ్రీ సెల్సియస్ లో అది ద్రవ పదార్థంగా మారుతుంది. కానీ పాదరసం అనేది తక్కువ ఉష్ణోగ్రతలోనే అది ద్రవ పదార్థంగా మారుతుంది. అందుకని అత్యల్ప అన్నాడు కాబట్టి అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఏదైతే కరిగే ఉష్ణోగ్రతను కరిగే స్థితిలో అంటే ద్రవ స్థితిలో ఉంటుందో అది కనుక్కోమన్నాడు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? పాదరసం. పాదరసాన్ని ఆల్రెడీ అది ద్రవ స్థితిలోనే ఉంటుంది, దాన్ని ఇంకా మనము కొత్తగా ద్రవం చేయడానికి అవసరం లేదు, దానికి ఉష్ణోగ్రత కూడా అవసరం లేదు. యాక్చువల్లీ అది -38 డిగ్రీ సెల్సియస్ వద్దనే ద్రవ రూపంలో ఉంటుంది. సో కాబట్టి కింది లోహాల్లో దేనికి అత్యల్ప కరిగే ఉష్ణోగ్రత ఉందంటే పాదరసానికి అత్యల్ప కరిగే ఉష్ణోగ్రత ఉంది. ఒకవేళ ఎక్కువ అడిగాడు అనుకోండి, అంటే అత్యధిక కరిగే ఉష్ణోగ్రత అంటే ఐరన్ వస్తుంది. ఐరన్ అనేది ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే అది ద్రవ స్థితిలో ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ 9th. లోహాలు విలీన ఆమ్లాలతో ప్రతిచర్య చేసినప్పుడు సాధారణంగా ఏ వాయువు ఉత్పత్తి అవుతుంది? సో లోహాలు సపోజ్ కి ఏదైనా సరే, మెటల్ సపోజ్ ఒక మెటల్ తీసుకుందాం. మెటల్ ఇది ఒక యాసిడ్, విలీన ఆమ్లాలు అంటే ఏవైనా సరే ఆమ్లాలు. మెటల్ అనేది యాసిడ్ తో చర్య జరిపితే సాల్ట్ ఏర్పడుతుంది, లవణం ఏర్పడుతుంది, ప్లస్ ఒక వాయువు ఏర్పడుతుంది. ఆ వాయువు ఏంటి? హైడ్రోజన్ వాయువు. సో కాబట్టి లోహాలు విలీన ఆమ్లాలతో ప్రతిచర్య చేసినప్పుడు ఏ వాయువు రిలీజ్ అవుతుందంటే హైడ్రోజన్ అనేది రిలీజ్ అవుతుంది. సో 9వ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బి. నెక్స్ట్ 10th క్వశ్చన్, దహన ప్రక్రియకు అవసరమైన అలోహం ఏది? సో దహన ప్రక్రియకు అవసరమైన అలోహం ఏదని కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, నైట్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్, సల్ఫర్. సో ఏది దహన ప్రక్రియకు అంటే ఏదైనా సరే ఒక మండించడానికి, ఒక పదార్థాన్ని మండించడానికి ఏ వాయువు అవసరం అంటే కింది దాంట్లో ఆక్సిజన్ అనేది అవసరము. చాలా ఇంపార్టెంట్, ఆక్సిజన్ లేకపోతే అది మండదు. సపోజ్ కి ఒక కొవ్వొత్తి, వెలుగుతున్న కొవ్వొత్తిని మనము 9th క్లాస్ లో అనుకుంటా, వెలుగుతున్న కొవ్వొత్తి పైన ఒక గ్లాసు బోర్లిస్తే లోపల ఆక్సిజన్ అయిపోగానే ఆ మంట ఆరిపోతుంది, ఆ కొవ్వొత్తి ఆరిపోతుంది. ఎందుకు? లోపల ఆక్సిజన్ అయిపోయింది కాబట్టి. సో కాబట్టి ఏదైనా ఒక మండడానికి ఏ వాయువు అవసరం? ఆక్సిజన్ అనేది అవసరం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి 10th క్వశ్చన్ కి? ఆప్షన్ బి. 11th క్వశ్చన్, ఒక మూలకము ఆక్సిజన్ తో ప్రతిచర్య జరిపి అత్యధిక ద్రవీభవన స్థానం కలిగిన సమ్మేళనాన్ని ఏర్పరుస్తుందంట. ఏదైనా ఒక మూలకము, సపోజ్ కి ఏదైనా ఒక ఎలిమెంట్ ఆక్సిజన్ తో చర్య జరిపి అత్యధిక ద్రవీభవన స్థానం కలిగిన సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది. ఇది నీటిలో కూడా కరుగుతుందంట. అయినా మూలకం ఏది అన్నాడు? ఇనుము, కాల్షియం, కార్బన్, సిలికా. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కాల్షియం. కాల్షియం అనేది నీటిలో కరుగుతుంది, అదేవిధంగా ఆక్సిజన్ తో చర్య జరిపినప్పుడు అత్యధిక ద్రవీభవన స్థానం కలిగిన సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది. మిగతా వాటివి ఏవైనా సరే, ఇప్పుడు ఐరన్ ఉంది, ఐరన్ ఆక్సిజన్ తో చర్య జరిపింది అనుకోండి, ఒక సమ్మేళనాన్ని, ద్రవీభవన స్థానం కలిగిన సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది, అత్యధిక ద్రవీభవన స్థానం కలిగిన సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది అంటే చెప్పలేం. అదేవిధంగా అది నీటిలో కూడా కరుగుతుందా? సపోజ్ ఐరన్ తీసుకెళ్ళండి, నీటిలో వేయండి, ఐరన్ కొద్దిసేపు గాల్లో పెట్టండి, ఆక్సిజన్ తో చర్య జరిపిందా? ఇప్పుడు కొద్దిసేపు తీసుకెళ్ళి దాన్ని నీటిలో వేసేయండి, అది నీటిలో కరుగుతుందా? కరగదు. అదేవిధంగా కార్బన్ కూడా అంతే, సిలికాన్ కూడా అంతే. కానీ కాల్షియం మాత్రము ఎప్పుడైతే ఆక్సిజన్ తో చర్య జరుగుతుందో అత్యధిక ద్రవీభవన స్థానం కలిగిన ఒక సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది, ప్లస్ ఆ సమ్మేళనం నీటిలో కూడా కరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 11th క్వశ్చన్ కి కాల్షియం. 12వ, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే అలోహం ఏది అన్నాడు. 12వ క్వశ్చన్, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే అలోహం ఏది? అయోడిన్, బ్రోమిన్, పాదరసం, ఆప్షన్ డి ఇక్కడ వేరే పేజ్ లో ఉంది, క్లోరిన్. సో ఈ 4 ఆప్షన్లో ఏది కరెక్ట్? ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే అలోహం ఏది? సో కరెక్ట్ ఆన్సర్ ఏది? బ్రోమిన్. 12వది ఆన్సర్ బ్రోమిన్. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే అలోహం ఇది. యాక్చువల్లీ దీనికి చాలా మంది పాదరసం అని పెడతారు. పాదరసం అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ద్రవ రూపంలోనే ఉంటుంది గది ఉష్ణోగ్రత వద్ద. ఇంకా దానికంటే -డిగ్రీలో కూడా అది ద్రవ రూపంలోనే ఉంటుంది, కాకపోతే అది లోహం. చాలా మంది ఈ క్వశ్చన్ మొన్న వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ పాదరసం అని పెట్టారు, కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బ్రోమిన్. నెక్స్ట్ క్వశ్చన్, తన ఉపరితలంపై ఏర్పడే ఆక్సైడ్ పొర ద్వారా రక్షించబడే లోహం ఏది? ఆప్షన్ ఏ రాగి, వెండి, ఇనుము, అల్యూమినియం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? అల్యూమినియం. అల్యూమినియం క్వశ్చన్ ఏమైనా చూడండి, తన ఉపరితలంపై ఏర్పడే ఆక్సైడ్ పొర ద్వారా. ఎప్పుడు కానీ అల్యూమినియం మామూలుగా ఉట్టి అల్యూమినియం ఉందనుకోండి, అది తొందరగా క్షీణిస్తుంది, అంటే పాడైపోతుంది. ఇప్పుడు ఏ విధంగా ఇనుముకైతే తుప్పపడుతుందో అదే విధంగా. కానీ ఎప్పుడైతే ఇది అల్యూమినియం డైరెక్ట్ ఆక్సిజన్ తో చర్య జరుపుతుందో అప్పుడు అల్యూమినియం ఆక్సైడ్ Al2O3 ఏర్పడుతుంది. ఇది కోర్షన్ నుంచి రక్షించబడుతుంది అనమాట, అంటే విరిగిపోవడము, పగులు రావడము, వీటి నుంచి రక్షించబడుతుంది. సో కాబట్టి తన ఉపరితలంపై ఏర్పడే ఆక్సైడ్ పొర ద్వారా రక్షించబడే లోహం ఏది అంటే అల్యూమినియం. 14th, సినాబార్ అనేది ఏ లోహం యొక్క ధాతువు? ధాతువు అంటే ఇప్పుడు సపోజ్ కి క్రూడ్ ఆయిల్ ఉంది, కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ ఎక్కడి నుంచి వస్తుంది? క్రూడ్ ఆయిల్, ముడి చమురు నుంచి వస్తుంది. అదేవిధంగా ఈ సినాబర్ అనే ఒక ముడి పదార్థం నుంచి క్రింది వాటిలో ఏదొస్తుంది అంటున్నాడు? రాగియ, సీసమ, జింక, పాదరసమ. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? పాదరసం. పాదరసం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ ధాతువు నుంచి? సినాబర్ అనే ధాతువు నుంచి వస్తుంది. 15th, క్రింది వాటిలో ఉభయధర్మ ఆక్సైడ్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్ ఏది? CO2, MgO, అదేవిధంగా Na2O, Al2O3.
సో దీంట్లో ఉభయధర్మ ఆక్సైడ్ ఏది అంటే, ఉభయధర్మ అంటే ఏంది, యాసిడ్ తో అంటే ఆమ్లాలతో చర్య జరపాలి, అదేవిధంగా క్షారాలతో కూడా చర్య జరపాలి. ఏది ఆ విధంగా ఉంటుందంటే Al2O3 అల్యూమినియం ఆక్సైడ్. Al2O3 అనేది మనకి ఆమ్లాలతో చర్య జరుపుతుంది, అదేవిధంగా క్షారాలతో చర్య జరుపుతుంది, కాబట్టి అది ఉభయధర్మ ఆక్సైడ్ అంటాం మనం. నెక్స్ట్ క్వశ్చన్, గాలి లేని స్థితిలో ఏదైనా ఒక ధాతువును బలంగా వేడి చేసే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ క్షయకరణం, భర్జనం, భస్మీకరణం, ప్రగలనం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? భస్మీకరణం, క్యాల్సినేషన్ అంటారు. గాలి లేకుండా ఏదైనా ఒక ధాతువును వేడి చేసే ప్రక్రియను ఏమంటారు? క్యాల్సినేషన్ అంటారు. సో నెక్స్ట్ 17th క్వశ్చన్, రాగి మరియు టిన్లతో తయారైన మిశ్రమం ఏది? బ్రాస, సోల్జరా, కంచు, బ్రాంజా, ఉక్క. రాగి, కాపర్ ప్లస్ టిన్, ఈ రెండు కలిస్తే మనకి బ్రాంజ్ వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంది? కంచు. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఆక్వారేజియా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అండ్ ఫ్యూచర్ లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా. ఆక్వారేజియా అనేది 3:1 నిష్పత్తిలో ఉంటే గాఢ ఆమ్లాల మిశ్రమం. అయినా ఆ ఆమ్లాలు ఏవి? ఆక్వారేజియా అనేది 2 ఆమ్లాల మిశ్రమం అండి, 2 ఆమ్లాల మిశ్రమం. ఆ 2 ఆమ్లాల్లో ఒక ఆమ్లమేమో 3 నిష్పత్తిలో, ఇంకొక ఆమ్లమేమో అంటే 2 కలిపి 3:1 నిష్పత్తిలో ఉంటాయి. ఆ ఆమ్లాలు ఏవి అని అడుగుతున్నాడు. సో ఆమ్లాలు ఏవి అంటే కరెక్ట్ ఆన్సర్ మీరు ఆప్షన్ లో చూసుకోవచ్చు, HCl, HNO3, హైడ్రోక్లోరిక్ యాసిడ్, అదే విధంగా నైట్రిక్ యాసిడ్. ఈ 2 ఆమ్లాలతోనే ఆక్వారేజియా ఏర్పడుతుంది. దీంట్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మూడు భాగాలు, నైట్రిక్ యాసిడ్ అనేది ఒక భాగము, మొత్తంగా 3:1 నిష్పత్తిలో ఉండి ఈ ఆక్వారేజియా అనే సమ్మేళనం ఏర్పడుతుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్, అయానిక సమ్మేళనాలు కింది వాటిలో ఏ లక్షణాన్ని ప్రదర్శించవు అన్నాడు. అయానిక సమ్మేళనాలు క్రింది వాటిలో ఏది ప్రదర్శించవు అంటే అల్ప ద్రవీభవన స్థానాన్ని ప్రదర్శించవు. అయానిక సమ్మేళనాలు క్రింది వాటిలో ఏ లక్షణాన్ని ప్రదర్శించవు? నీటిలో కరుగుదల ఉంటుంది, అదేవిధంగా స్ఫటిక నిర్మాణం ఉంటుంది, అధిక ద్రవీభవన స్థానాన్ని కూడా కలిగి ఉంటాయి, కానీ అల్ప ద్రవీభవన స్థానాన్ని అయానిక సమ్మేళనాలు కలిగి ఉండవు. అత్యధిక కరిగే ఉష్ణోగ్రత ఉంటాయి. వాటిని అయానిక సమ్మేళనాలు ఏదైనా సరే మెల్ట్ చేయాలంటే ఎక్కువ ఉష్ణోగ్రత కావాలి. సో కాబట్టి అధిక ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉంటాయి, అదేవిధంగా అది ఘన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి, అదేవిధంగా నీటిలో కరిగే అంటే మొత్తం కరగపోయినా కానీ నీటిలో కరిగే అవకాశం కూడా ఉంటుంది, కానీ అల్ప ద్రవీభవన స్థానాన్ని మాత్రం కలిగి ఉండవు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ డి.